చిలకలూరిపేట పట్టణం చినపసుమరు జాతీయ రహదారి దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా బుధవారం నాడు దేవస్థానంలో ప్రత్యేక పూజలు అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు బెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి బుధవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి దాతలు, భక్తులు, కార్యవర్గ సభ్యులు సహకరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి దాతలు ఇంకా సహకరించాలి అని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తవ్వ చలపతిరావు, చిలకల రామలింగేశ్వరరావు, కర్ణం అనిల్, నాగుబేరు జగన్మోహన్ రావు, కమిటీ శివరామకృష్ణ, బుజ్జి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. अन्नदान प्रभुवे सर्वरोग निवारण मंत्रमूर्तिये सर्वापराध रक्षकने ओम श्री स्वामी श्री अय्यप्प स्वामी वारी देवस्थानं चिन्नपसमल्लु चिलकलूरिपेट संकल्प सिद्धि देवालयंगा आशेष भक्तजन कोटिकी बंगारमे वेलసిన మన దేవాలయం సప్త దేవాలయం సమాహారంలో గత 500 సంవత్సరాలుగా స్వామివారికి అన్నదాన ప్రభువుగా కీర్తించిన మన అయ్యప్ప స్వామి వారికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైన అన్నదానం అది స్వామివారికి అతి ముఖ్యమైన వారం బుధవారం నాడు జరుగుతూ వస్తున్న దేవాలయంలో ఈ రోజున ఉదయం 5:30 సుప్రభాత సేవతో స్వామివారికి అష్టాభిషేకములు, సర్వోపచార పూజలు అన్నీ జరిగిన విధంగా తదుపరి విశేషాచరణలు, ప్రసాద వినియోగం మధ్యాహ్నం 12:30 స్వామివారి ప్రీతికరణ అన్నప్రసాదం జరుగుతుంది. అలాగే ఈ వారం కూడా జరిగింది. అనేక మంది దాతల సహకారంతో కార్యక్రమం జరుగుతూ వస్తుంది. 108 మంది భక్తులు దాతలు అవసరం ఉండగా ప్రస్తుతం ఒక 70 మంది పూర్తయ్యారు. ఇంకా 35 మంది దాతలకు అవకాశం ఉంది. నెలవారీ అన్నదాన కమిటీ సభ్యులుగా భావిస్తూ 516 రూపాయలు ఇచ్చిన వారికి ఆ నెల మొత్తం కూడా 4 బుధవారాల్లో వారి పేరుతో గోత్రనామాలతో స్వామివారికి అర్చన, అలాగే అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది. అలాగే 54 బుధవారాలకి ఒకేసారి ఇచ్చినా కూడా అలాగే జరుగుతూ వస్తుంది.
కనుక ఈ యొక్క బుధవారం ప్రసాద వినియోగం కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారి కృపాకటాక్షమును వస్తుందా కోరుతున్నాము. అలాగే కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి దాతలకు, సేవా కార్యకర్తలకు, కమిటీ సభ్యులకు అందరికీ కూడా శ్రీ అయ్యప్ప స్వామి వారు సకల సంఖ్యములు, అష్టైశ్వర్యములు, ఆయురారోగ్యం కాపాడుతూ కోరుతున్నాము. అలాగే మన దేవాలయంలో గోశాల కూడా ఉన్నది. గోవులకు దాణా కానీ తౌడు కానీ వదులుకున్న వాళ్ళు సంబంధించుగా కోరుతున్నాము. ప్రతి నెల కూడా 2 బస్తాలు 3 బస్తాలు తౌడు దాణా అవసరం అవుతున్నది. కనుక గోగ్రాసములు సహకరించదలుచుకున్న వారు కమిటీ వారు సంప్రదించినందుగా కోరుతున్నాము. స్వామి